హాయ్. కృష్ణమ్మ శాంతించింది. విజయవాడ వాసుల్ని గట్టెక్కించింది. అవును. ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న వరద, అలాగే రాష్ట్రంలో కూడా వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో విజయవాడలో పునరావాస చర్యలు ఊపందుకున్నాయి. ఎక్కడికక్కడ ముంపునకు గురైన ప్రాంతాల్లో ఈరోజు వరద కొంతమేర తగ్గడంతో సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎగువ నుంచి కూడా వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇటు ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా వరద ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. అంతకంతకు తగ్గుతున్న వరద ఉధృతితో విజయవాడ వాసులు ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు చూసుకుంటే విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 3,93,952 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే, అంతే మేర 3,94,000 క్యూసెక్ల మేర నీటిని అవుట్ఫ్లోగా విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఒకవైపు బుడమేరు కూడా కొంత శాంతించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ముంపునకు గురైన ప్రాంతాల్లో చాలా వరకు వరద తగ్గుముఖం పట్టడంతో ఇవాళ డోర్ టు డోర్ ఫుడ్ డెలివరీ చేసేందుకు కూడా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ మేరకు నేతలు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్న తీరుని మనం చూస్తున్నాం. అలాగే మంత్రులు కూడా ఎక్కడా సహాయక చర్యల్లో తగ్గకుండా అంటే డివైడ్ చేసుకొని ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ అందుతున్న సహాయక చర్యలు కావచ్చు, అంటే స్వయంగా వాళ్ళే ఫుడ్ని కూడా పంపిణీ చేస్తూ ఆయా ప్రాంతాల వాసుల కష్టాలను కూడా తెలుసుకుంటున్న పరిస్థితి ఉంటుంది. అలాగే ఏదైతే ఈ ముంపునకు గురైన ప్రాంతాల్లో శానిటైజేషన్ కావచ్చు, అలాగే రోడ్లని శుభ్రం చేయడం, ఇళ్లను కూడా శుభ్రపరిచేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమాయత్తమైన పరిస్థితి నెలకొంది. ఇళ్లని, రోడ్లని క్లియర్ చేయడానికి మొత్తం మీద అగ్నిమాపక యంత్రాలను వినియోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఏదైతే ఈ బురదతో పూరుకుపోయిన రోడ్లను కావచ్చు, ఇళ్లను కావచ్చు శుభ్రం చేసే పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు రేపు ఇంకా ఈ వరద పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడితే పునరావాస కేంద్రాలకు వెళ్ళిన ప్రజలు కూడా తిరిగి ఇళ్లకు వచ్చే పరిస్థితి కూడా నెలకొంది. మరోవైపు ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం కూడా విజయవాడ వరద విలయానికి చలించిపోయి కూడా తమ వంతు సహాయాన్ని ప్రకటిస్తున్న పరిస్థితి. ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, ఎవరికి తోచినంత మేర వాళ్ళు సహాయం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే విజయవాడ ఎన్నడూ చూడనంత విపత్తుని చూసిన నేపథ్యంలో ప్రజలైతే భయాందోళన నుంచి కూడా తేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా ఇటు వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు, అలాగే సామాన్య ప్రజానికం కూడా ఊపిరి పీల్చుకుంటున్న నేపథ్యంలోనే వాతావరణ శాఖ మరోసారి బాంబు పేల్చిందనే చెప్పాలి. బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక అల్పపీడనం రాష్ట్రం మీద తమదైన ప్రతాపం చూపించడానికి సిద్ధమైన పరిస్థితి కూడా ఉంది. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అది కూడా బేసిక్గా విజయవాడ అలాగే గోదావరి జిల్లాల్లో కురిసే పరిస్థితి ఉందని చెప్పారు. అలాగే మనకు ఎగువనున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో అక్కడ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం మరోసారి అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు ప్రజలు ఏంటి దేవుడా మాకు పరీక్ష అని మనసులో భయాందోళన కూడా నెలకొనే పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే ఇంత భారీ వరదని చూసి 3-4 రోజుల నుంచి కరెంటు లేక చంటి పిల్లలతో అవస్థలు పడుతున్న వాళ్ళ పరిస్థితి అయితే నిజంగా వర్ణనాతీతం అని చెప్పాలి. నిన్న చాలా హృదయ విదారకమైన పరిస్థితిని విజయవాడలో మనం చూసాం. చిన్న పిల్లల్ని, చంటి పిల్లల్ని టబ్బుల్లో పెట్టి బయటికి వరదల్లో తీసుకొని వెళ్ళిన దుస్థితిని కూడా మనం చూసాం. ఇలాంటి పరిస్థితిని నుంచి తేరుకున్న విజయవాడ మరోసారి మరో ప్రళయాన్ని ఎదుర్కోవాలంటే ఇంకా దానికి ఎంత మానసికంగా సిద్ధమవ్వాలని చెప్పేసి ఇటు అధికారులు కావచ్చు, అటు ప్రజలు కావచ్చు భయపడుతున్న పరిస్థితి కూడా ఒకవైపు ఉంది. అయితే ఈ అల్పపీడనం ప్రభావం రాష్ట్రం మీద ఎలా ఉంటుందో చూడాలి. మొత్తం మీద అయితే ఇప్పటి వరకు తగ్గిన వరదతో శాంతించిన పరిస్థితి ఇలాగే కొనసాగితే బాగుంటుందని చెప్పేసి అందరూ అనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న ఏదైతే ఈ వాయుగుండం రాష్ట్రం మీద మరోసారి ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, మరోసారి ప్రజలు ఎంత మేర కష్టాలని చవిచూడాల్సి వస్తుందో వేచి చూడాల్సిందే.